ఫ్రెండ్స్ మీరు దుబాయ్ కొత్త అయితే ఈ విధంగా చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని మంచి ఆఫర్లు ఉంటాయి. *055# తర్వాత 1 వస్తుంది, 1 సెలెక్ట్ చేయండి. మళ్ళీ డేటా వస్తుంది, 1 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూసారా 30 GB ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా రిక్వెస్ట్ వెళ్ళినట్టుగా వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఏంటంటే నేనైతే రీఛార్జ్ చేసుకున్నట్టు నాకు అలా వచ్చింది. మీ దాంట్లో బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు. DU పే నుంచి చేసుకోవాలా లేకపోతే ఎలా మిషన్లో ఎలా చేసుకోవాలి. నేను ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది మీ కన్ఫ్యూజన్ లేకుండా మిషన్ ద్వారా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు మీ DU దాంట్లో బ్యాలెన్స్ వేసుకోవాలి అంటే ఇలా ఇక్కడికి వచ్చాక ఎక్కడైనా ఉంటాయి బ్యాక్ ఇలా ఇంగ్లీష్ అని టైప్ చేయాలా, రీఛార్జ్ కొట్టుకోవాలా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టాలన్నమాట. అడుగుతుంది ఇలా కన్ఫర్మ్ కొట్టాలా. ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అంటుంది. క్యాష్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. మీరు వచ్చేసి ఇక్కడ క్యాష్ అయితే క్యాష్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు. ఇది క్యాష్ అయితే ఇలా క్యాష్ పెట్టేసి యాక్సెప్ట్ కొడితే ప్లీజ్ నోట్ దట్ నో చేంజ్ విల్ బి. మీరు డబ్బులు పెట్టాక డబ్బులు వెనక్కి తిరిగి రావు. అలా 5 dirhams, 10 dirhams, 20 dirhams, 50 dirhams, 100 dirhams అలా పెట్టి ఇక్కడ నోట్ పెట్టాలి. నోట్ పెడితే తీసుకుని యాక్సెప్ట్ చేసి మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవాలా. అదే కనుక మీరు కార్డ్ అయితే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారేమో ఇక్కడ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. దీనికి ఏమి ఉండదు. జస్ట్ మీరు కార్డ్ వచ్చేసి అంటే నేను మళ్ళీ నా కార్డు పెట్టట్లో జస్ట్ రోల్ కార్డు చూపిస్తున్నా. ఇలా మీరు ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే అమౌంట్ తీసుకుంటుంది.